ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ వచ్చి రిజర్వేషన్స్ అంశం. ఇది పెద్ద గందరగోళం చేస్తున్నారు. బీజేపీ అమిత్ షా రిజర్వేషన్స్ తీసేస్తామన్నారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఆల్రెడీ ఆ ఫేక్ వీడియో సోషల్ మీడియా యుగంలో గతంలో చాలాసార్లు చెప్పా. ఈ సోషల్ మీడియా యుగంలో దేన్ని మ్యానిపులేట్ చేయడం కుదరదబ్బా. సెకండ్ వెర్షన్ వచ్చేస్తుంది. ఏం చెప్పారు ఆయన? సెక్యులర్ దేశంలో మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదు కాబట్టి ముస్లిమ్స్కు ఉన్న మతపరమైన రిజర్వేషన్లు తీసేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తాము అని చెప్పారు. అంటే ముస్లిం మతానికి ఉన్న రిజర్వేషన్ తీసేస్తామని చెప్పారు. అంటే టోటల్గా రిజర్వేషన్ తీసేస్తామని ఏం చెప్పలేదు. దీన్ని కాంగ్రెస్ వాళ్ళు తిమ్మిని బమ్మిని చేసి బాగా హైలైట్ చేస్తున్నారు. సరే, ఇక్కడ మనం రెండు విషయాలు మాట్లాడుకుందాం. అందులో ముందు అసలు రిజర్వేషన్లు తీసేయడం అనేది జరుగుతుందా మన దేశంలో అనేది అని ముందు క్లారిటీ ఇస్తారు. చూడండి, రిజర్వేషన్లు తీసేయడం అనేది జరగని పని. యాక్చువల్గా ఈ వివక్షను ఎదుర్కొంటున్నారు కాబట్టి రిజర్వేషన్లు అనే అంశం తీసుకొచ్చింది. సో ఇప్పుడు రిజర్వేషన్ల వల్ల రావాల్సిన మార్పు అయితే వచ్చేసింది. ఇంకా కొత్తగా రిజర్వేషన్ల వల్ల ఈ వివక్షకు సంబంధించి మార్పు అయితే కొత్తగా రావడం ఏం లేదు. అయినా సరే రిజర్వేషన్లు తీరు. ఎందుకంటే సింపుల్, ఒకటే లెక్క, ప్రజాస్వామ్యంలో ఓట్లే లెక్క. సరే, ఇక్కడ ఓట్లు ఎవరు ఎక్కువగా ఉన్నాయంటే రిజర్వేషన్ రాని ఓసీ కులాల వాళ్ళ ఓట్లు, అంటే జనరల్ కులాల వాళ్ళ ఓట్లు తక్కువ. రిజర్వేషన్లు తీసుకుంటున్న బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు ఎక్కువ. కాబట్టి రిజర్వేషన్లు తీసేస్తే బీసీ ఎస్సీ ఎస్టీలు ఓట్లు వెయ్యరు. ఈ విషయం ప్రతి మెడకాయ మీద తలకాయ ఉండి ఆ తలకాయ ఏమాత్రం కొద్దిగా గుజ్జు బుర్ర బుద్ధి ఉన్నాడు అవ్వడం కూడా ఈ రిజర్వేషన్లు తీయడు. ఓకేనా? కాబట్టి రిజర్వేషన్లు తీయడం అనేది జరగని పని. భారతదేశంలో రిజర్వేషన్లు పోవాలి అని అంటే ఏ హిట్లరో సద్దాం హుస్సేన్ లాంటి నియంతలు వస్తే తప్ప భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నంతకాలం రిజర్వేషన్లు పోవు. ఇది క్లియర్. ఓకేనా? ఇప్పుడు కాంగ్రెస్ ఎంతసేపు టాపిక్ని డైవర్ట్ చేయడంలో కాంగ్రెస్ని మించిన వాళ్ళు లేరబ్బా. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ గాళ్ళు ఇద్దరు కలిస్తే టాపిక్ని డైవర్ట్ చేయడంలో తోపులు వీళ్ళకి వ్యభిచారం చేసుకునే మీడియా ఉంది చూసారా? ఈ వ్యభిచారం చేసుకునే మీడియా, ఈ వ్యభిచారం చేసుకునే కొంతమంది జర్నలిస్టులు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు చాలా తెలివిగా. చూసా ఎవరైనా అంటే ఉన్నారు కొంతమంది నిజాయితీపరులైన జర్నలిస్టులు ఉన్నారులే, కానీ వీళ్ళు ఎవరైనా మెజారిటీ అయితే వ్యభిచారమే చేసుకుంటున్నారు. ఈ మీడియా జర్నలిస్టులు మెజారిటీలు వ్యభిచారమే చేస్తున్నారు. ఈ నిజంగా దేశం కోసం ప్రజల కోసం పనిచేసే మీడియా ఉందా నాకు డౌటే. సరే, చాలా తక్కువ. దేశం కోసం ప్రజల కోసం మాత్రమే పనిచేసే మీడియా జర్నలిస్టులు చాలా తక్కువ. అందుకే నాలాంటి వాళ్ళు వచ్చి చెప్పుకోండి, నేనేం జర్నలిస్ట్ని కాదులే, కానీ నాలాంటి వాళ్ళందరూ యూట్యూబ్కి అరుచుకోవాల్సిన కర్మ పట్టడానికి కారణం ఇదే సమస్య. సరే, విషయం ఏంటంటే వీళ్ళు ఎవరైనా అదేటే అక్కడ అమిత్ షా గారు అంటుంది ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఆ రిజర్వేషన్ని బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తామంటున్నారు, అది కదా అంటున్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. వాళ్ళు బీజేపీ ఖచ్చితంగా చెప్తున్నారు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, ఆ రిజర్వేషన్లు తీసుకొచ్చి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఇస్తామని చెప్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ముస్లిమ్స్కి ఆ రిజర్వేషన్లు ఉంచుతారా ఉంచరా అది చెప్పండి అని అడగరు, ఆ సమాధానం చెప్పరు. ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించడమే. ప్రజలకు మరొకసారి చెప్తున్నా, ముఖ్యంగా ఎవరైతే బీసీలు ఎస్సీ ఎస్టీలు ఉంటారో మీకు చాలా క్లియర్గా చెప్తున్నా, రిజర్వేషన్లు పోవు, మీరేమీ భయపడిపోవాల్సిన అవసరం లేదు. అంత దమ్ము ధైర్యం ఎవ్వడికి లేదు ఈ దేశంలోనూ. దేశంలో ప్రజాస్వామ్యం ఇప్పుడు కాదు, ఇంకో 1000 ఇంకో 4000 సంవత్సరాలు మహా మాట్లాడితే 10,000 సంవత్సరాలు అయినా సరే
ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నంతకాలం మీ రిజర్వేషన్లకు వచ్చే డోకా ఏమీ లేదు, మీ రిజర్వేషన్లకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, రిజర్వేషన్లు ఎవడైతే తీస్తాడో ఆ క్షణంతో ఆ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది. ఆ పార్టీని ఆ పార్టీకి మట్టిలో కలిసిపోతుంది. ఈ విషయం ప్రతి ఒక్కడికి తెలుసు. కాబట్టి రిజర్వేషన్లు ఎవ్వడు తీయడు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు చెప్పినవి కానీ, కమ్యూనిస్ట్ వాళ్ళు చెప్పినవి కానీ, ఈ వ్యభిచారపు మీడియా, వ్యభిచారం చేసుకునే జర్నలిస్టులు చెప్పే సోది కబుర్లు కానీ మీరు ఎవ్వరూ నమ్మాల్సిన పని లేదు. నిజమైన జర్నలిస్టు, నిజమైన మీడియా ఎవరైతే ప్రజల కోసం, దేశం కోసం పనిచేస్తారో వాళ్ళు ప్రశ్నిస్తారో అలాంటి వాళ్ళు జర్నలిస్టులు, మీడియా ఏమైతే ఉన్నాయో వాళ్ళని ఫాలో అవ్వండి. వాళ్ళు ఇప్పుడు సింపుల్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఇప్పుడే చెప్తున్నా, రేపు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా, ఏమైనా సెక్యులర్ దేశంలో మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదు కాబట్టి ముస్లిమ్స్కి ఇచ్చిన రిజర్వేషన్లు ఏమైతే ఉన్నాయో అవి రద్దు చేసి మా బీసీలకి, మా ఎస్సీలకి, మా ఎస్టీలకి ఇస్తామంటున్నారు. దీనికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? దీనికి మీరు వ్యతిరేకమా అనుకూలమా తేల్చి చెప్పండి అని మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగండి. సెకండ్ మినిట్ కాంగ్రెస్ వాడు ఎవడో తట్టబోటా చదువు నిండికి పోతారు, మళ్ళీ రిజర్వేషన్ వస్తుంది, మళ్ళీ నోరేస్తారు. అది కాబట్టి ఈ రిజర్వేషన్లు ఏం పోవు, మీరు ఏం భయపడొద్దు, శుభ్రంగా ఎంజాయ్ చేస్తాం రిజర్వేషన్లు. అది